అవమాని కాదని రాధాకి ఇస్తానన్న మాట ఎక్కడా రావట్లేదు లేదు కాబట్టి అది వర్కౌట్ కాదు. మరి ఇతనికి ఆప్షన్ ఏంటి? ఎమ్మెల్సీ క్రిందసారి ప్రచారం చేసి వాడుకున్నారు కానీ ఇవ్వాల, ఎంపీ ప్రచారం చేసి వాడుకున్నారు కానీ ఇవ్వలేదు. జగన్ మాత్రం మాట ఇస్తే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు రెండు మాటలు వినబడుతున్నాయి. ఒకటి మల్లాది విష్ణుని పక్కన పెట్టి రాధాకి ఇస్తారని, సెంట్రల్ ఇస్తారని. రెండవది తనని ఎంపీగా చేయమని రాధాని 2 కమ్మ సీట్లలో కాపుల్ని పెట్టేటట్టు, ఇక్కడ అంబటరాయుడు అక్కడ రాధాని పెట్టి వాళ్ళ చెల్లెల్ని విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేపిస్తారని. రాధా చెల్లెల్ని అప్పుడు కేసుని ఎంత ఫైట్ అవుతుందేమో రాధా, అంతే కదా. దానికి మొత్తం నేను చూసుకుంటాననే రూట్ లో కేసులని ఇప్పుడు చేయని అంటున్నాడు కదా. ఎలాగైనా సిట్టింగ్ టీడీపీ సీట్ అది పార్లమెంట్, అందుకని చిన్నీకి ఇచ్చినా నానికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా వాళ్ళ మీద ఫైట్ చేయడం అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కేసీనేని వాళ్ళతో పోల్చుకుంటే వంగవీటి వాళ్ళకి చాలా పవర్ఫుల్. అంత ఫ్యాన్ వేవ్ లోనే అక్కడ పార్లమెంట్ స్థానం గెలుచుకోలేకపోయింది వైసీపీ. అది దానికి ప్రాబ్లం పీవీపీ రావడం మూలంగా, బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల. అప్పుడే గనక లోకల్ గా సెట్ చేసి ఉంటే లగడపాటి గెలవాలా? అప్పట్లో కేసీనేని పరిస్థితి ఏంటి? అంటే కాంగ్రెస్ వంగవీటి వాళ్ళతో కంపేర్ చేస్తే కేసీనేని వాళ్ళ డామినేషన్ ఏం పెద్ద